ప్రపంచం అశాశ్వతం కనుక ప్రతి ఒక్కరూ ముందో వెనకో నిష్క్రమించవలసినదే. కానీ కొందరు ఎటువంటి బరువు సామగ్రి లేకుండా వెడతారు, మరికొందరు బరువు సామగ్రితో వెడతారు. చాలామంది తమ సిరి సంపదలను ఇక్కడే విడిచి వెడతారు. కేవలం దీనివల్లనే వారి వారసుల మనస్సులలో వారి స్మృతి చిరస్మరణీయంగా ఉండిపోతుంది. కానీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైన వ్యక్తి సంపద వేరే విధంగా ఉంటుంది. ఏమీ లేనివాడైనప్పటికీ సకల సంపదలతో నిర్గమిస్తాడు. ఏమీ లేనివాడుగా ఉండి సర్వాన్ని కలిగిన వానిని అన్వేషించటం అంటే ఏకాకిగా అయి ఏకైక ప్రభువును అన్వేషించటమే. ఏమీ లేనివాడై ఉండడమంటే నా అర్థంలో ఇదే. అతడికి ప్రాపంచిక సంబంధమైన సౌఖ్యాలు, విలాసాలు, భోగభాగ్యాలతో నిమిత్తం లేదు. తన జీవిత కాలంలోనే అతడు వాటి దాస్య శృంఖలాల నుండి విముక్తుడై ఉంటాడు. నా భావంలో సంపన్నుడంటే అతడు ప్రయాణానికి కావలసిన గ్రాసాన్ని, అనగా తన ఆధ్యాత్మిక సంపాదనల యథార్థ సారాన్ని తనతో తీసుకువెడతాడు. గృహస్థుని వలె అతడు తన ఆధ్యాత్మిక సముపార్జనలను తన ఆధ్యాత్మిక వారసులకు వదిలివెడతాడు. ఒక్కొక్కరూ తమ సామర్థ్యాన్ని బట్టి దానిలో భాగాన్ని పొందుతారు. మిగిలినది అతడి స్థానాన్ని అలంకరించిన వ్యక్తి సంపూర్ణంగా గ్రహిస్తాడు. ఇది దీక్షోపదేశం పొందిన సభ్యులకు మాత్రమే చేరుతుంది. ఎందుకంటే న్యాయసమ్మతంగా ఆధ్యాత్మిక సంతతి మాత్రమే దానికి అర్హులు. తమ గురువుపై విశేష ప్రేమాభిమానం కలిగి లయావస్థను పొందిన వారికి కూడా కొంత భాగం చేరుతుంది. అది సక్రమమే కూడా. ఆధ్యాత్మికత్వంలో నిజంగా అర్హులైన వారికే వాటా ముడుతుంది. అందువల్లనే దానికై అర్హతను పొందమని అభ్యాసీలను మరలా మరలా వేడుకుంటున్నాను. దానికి ప్రేమ, విధేయతలు అనేవి రెండూ అవసరం. ఈ రెండూ ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉంటాయి.